అండి, వెల్కమ్ టు హన్వి వైటీ ఫ్యామిలీ లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి శుక్రవారం రోజు నా మార్నింగ్ అండ్ నైట్ రొటీన్ ఎలా ఉంటుందో చూసేద్దాం, వచ్చేసేయండి. సో పక్క రోజు అయితే శనివారం కదా, సో అందుకోసమని నైటే అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసి పెట్టేసుకుంటాను. నేను సప్తశనివారం వ్రతం చేస్తున్నాను కదా, సో దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసి పెట్టుకుంటాను. అవన్నీ కూడా వీడియోలో చూపించాను. సో అందుకోసం అయితే మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేసేయండి. వీడియో అయితే బాగుంటుంది. సో వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఇక్కడ మార్నింగ్ టిఫిన్ కోసం అయితే రెడీ చేస్తున్నాను నేను. కారం చట్నీ అండ్ దోశ. ఈరోజు అయితే మా వారు లంచ్ బాక్స్ వద్దని చెప్పారు, అందుకని లంచ్ అయితే ప్రిపేర్ చేయడం లేదు. అందుకోసమని ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్గా లేచాను అంతే. 6కి లేస్తాను, ఈరోజు 6:30కి లేచాను, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. అందుకోసం అయితే పాలు పోసి పెడుతున్నాను. కాఫీ తాగలేదు ఇంకా మనకు కాఫీ పడకపోతే డే స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకోసమని కాఫీకి పాలు పోసి పెట్టాను. ఇక్కడైతే కారం అయితే మిక్సీకి వేసి పోపు అయితే పెట్టేశాను. ఇంకా దోశ కూడా వేసేసినాను అనమాట. మా వారు అయితే స్నానం చేసి వచ్చేసారు, సో అందుకోసమని తనకి దోశ అయితే వేస్తున్నాను. అలాగే కాఫీ కూడా కలుపుకుంటున్నాను నేను. పాపనైతే అమ్మ వాళ్ళు వచ్చిన్నారు నిన్న, సడన్గా వచ్చారు, సర్ప్రైజ్ చేశారు వాళ్ళు నన్ను. యాక్చువల్గా అసలు నాకు తెలియదు. యాక్చువల్గా నేను బయట వెళ్ళి ఉన్నాను, పాపకు వ్యాక్సిన్ వేసుకొద్దామని బయట వెళ్ళి ఉన్నాను. ఇంటికి వచ్చే లోపల వాళ్ళు ఉన్నారనమాట. అసలు వస్తారని అనుకోలే నేను. వాళ్ళు వేరే పని మీద పెళ్లి కోసమని హైదరాబాద్కి వెళ్ళారు, రిటర్న్లో ఇక్కడికి వచ్చారు. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళు వచ్చారని. ఓకే, ఐఎమ్ హ్యాపీ. సో మా వారికి అయితే టిఫిన్ పెట్టేసాను, తనకు ఆఫీస్కి టైం అయిపోయింది, తనైతే వెళ్ళిపోయారు. ఇంకా నాన్న అయితే పాపను పెట్టుకో అన్నారనమాట. ఇంకా అమ్మ అయితే కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, వాష్ చేస్తున్నారు. అమ్మ వచ్చిందంటే అసలు నాకైతే ఓన్లీ వంట పని మాత్రమే ఉంటుంది, మిగతా అన్ని పనులు అమ్మే చూసుకుంటుంది. పాపకి తినిపించడం కానీ, స్నానం చేయించడం కానీ, ఇంకా షింకులు అంట్లు అవన్నీ కూడా, ఇంకా పై పనులు అన్నీ కూడా అమ్మే చూసుకుంటుంది. నేనైతే ఓన్లీ వంట చేయడం మాత్రమే చూసుకుంటాను. అమ్మ వచ్చిందంటే బాగా రిలీఫ్గా ఉంటుంది. ఎవరికైనా కూడా అంతే కదా, నాకనే కదా, అందరికీ అంతే కదా. ఇంకా అసలు అమ్మతో ఎవరు సాటి రారు కదా. సో ఇక్కడ చూసారంటే ఇంకా షింకులు అయితే అంట్లు ఉన్నాయి. ఇంకా అమ్మ వాళ్ళు యాక్చువల్గా ఈరోజు వెళ్ళిపోవాలి ఇంకా వాళ్ళు, అందుకోసం అనేసి వాళ్ళు రెడీ అవుతున్నారు. పాపకైతే మా అమ్మ స్నానం చేపించేసింది, ఇంకా పాపకి ఫీడ్ చేసి పడుకోబెట్టేశాను. నేను కడతాలే అమ్మ అంటే, వద్దులే అమ్మ, నిన్నటి నుంచి మొత్తం పని ఎక్కువ అయిపోయింది అమ్మకు కూడా, సో అందుకోసమని మీరు వెళ్ళి రెడీ అవ్వండి, నేనైతే క్లీన్ చేసి వస్తానని చెప్తే ఇంకా వాళ్ళిద్దరు రెడీ అవుతున్నారు. సో ఇక్కడంతా కూడా నేను మొత్తం కూడా క్లీన్ చేసేసాను అనమాట నీట్గా. వంట అంతా అయిపోయాక కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసి, షింక్లో సామాన్లన్నీ కడిగేసి ఒకసారి చూసుకుంటే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. నాలాగా మీలో ఎవరైనా ఉన్నారేమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చూద్దాము. సో ఇక్కడైతే అమ్మ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా అప్పుడైతే పాప లేచింది, ఇంక వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ పడుకుని తను. ఇక్కడైతే ఇడ్లీ కోసమని బియ్యం నానబెడుతున్నాను నేనైతే పర్ఫెక్ట్గా వేస్తానండి, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను డ్యామ్ షూర్గా. నాకు ఇడ్లీ చాలా అంటే చాలా మెత్తగా వస్తుంది. చాలామంది ఇడ్లీ బ్యాటర్ సపరేట్గా, దోశ బ్యాటర్ సపరేట్గా వేస్తారు. నేను అలా ఏం లేదు, రెండు ఒకే బ్యాటర్ వేస్తాను. మీకు కావాలని చెప్పండి, వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ ఈరోజు అనగానే ఒక పార్సల్ అయితే వచ్చింది, అది అన్బాక్సింగ్ చేద్దాము. ఇదేంటంటే పీటలు అనమాట, చిన్న చిన్న పీటలు. వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా, అందుకోసమని తీసుకున్నాను. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి, 120 రూపీస్కి 6 ఇచ్చారు. చాలా అంటే చాలా బాగున్నాయి. మా బుడ్డది నిద్రలేసి వచ్చేసింది. ఉండమ్మా, ఆగమ్మా, నేను కూడా చూపిస్తానమ్మా అంటూ అది కూడా చూపిస్తుండే. చూసేయండి ఎంత క్యూట్గా చూపిస్తుందో. సో ఈ వీడియో ఏంటంటే, మేము చిత్తూరులో ఉంటాము. చిత్తూరులో ఏంటంటే కొత్తగా సూపర్ కేన్ ఒక యాప్ని అయితే తీసుకొచ్చారు. అందులో ఆర్డర్ చేశాను నేను కొన్ని ఐటమ్స్. నాకు రేపు శనివారం కదా, నాకు పూజ కోసం పూలు అవి కావాలని చెప్పి ఆర్డర్ చేశాను నేను. నమ్మండి, అసలు ఎంత క్వాలిటీగా వచ్చాయంటే అన్నీ కూడా చాలా ఫ్రెష్గా, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చిత్తూరులో ఎవరైనా ఉంటే ఈ వీడియోని కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగా వచ్చాయి, మీరు కూడా ఆర్డర్ చేసుకొని కావాలంటే. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. పాపకైతే నేను స్నానం చేయించేసి రెడీ చేయించేసాను. అది ఆఫ్టర్నూన్ బాగా పడుకునింది. సో ఇది అరౌండ్ ఒక 5:30కి అనుకుంటాను. అది చూడండి, నేను గమనించలేదు, మీరు చూసారా, దువ్వెంత తలదూకుంటుంది. అసలు ఎంత తెలివైందంటే అసలు ఏం చెప్పనవసరం లేదండి. ఈ కాలం పిల్లలకి అన్నీ వాళ్ళు పొట్టలోనే నేర్చుకుని వచ్చేస్తారు. ఇంకా దానైతే నోట్లో పెట్టుకుందని తీసుకున్నానేసి ఏడుస్తూ ఉందనమాట. మళ్ళీ అది అక్కడ పెట్టానని అక్కడికి వెళ్తా ఉంది. ఒక పేపర్ ఏదో ఉంటే అది ఇచ్చాను. పేపర్ కాదు అది, అదేదో ఒక చిన్న ట్యాగ్ లాగా ఉన్నింది, అది ఇచ్చాను. ఒక 2 నిమిషాల్లో ఉంటుందేమో మడత పెడదాం అనుకుంటే అస్సలు మడనివ్వడం లేదు. చూసారా,
దాన్ని పెట్టుకొని కొద్దిసేపు ఆడుకునింది అంతే. ఇంకా ఇదంతా అవ్వదని చెప్పేసి వాటిని పక్కన పెట్టేసి పాపతో అయితే కొద్దిసేపు ఆడుకున్నాను. సో దానికి కొన్ని బొమ్మలు అయితే కింద తీసి ఒక 5 నిమిషాలు అయితే ఆడుకునింది. ఆ గ్యాప్లో నేనైతే నీట్గా అన్ని ఫోల్డ్ చేసి సర్దేశాను అనమాట. సో ఇక్కడికి వచ్చేసారంటే ఇంకా చెప్పాను కదా పక్క రోజు శనివారము పూజ ఉందనేసి, దానికోసం అయితే ముందు రోజే దీపాలు కలుషం అన్నీ కూడా నీట్గా వాష్ చేసి రెడీ చేసి పెట్టేసుకుంటాను. మార్నింగే లేయాలి ఇవన్నీ చేసుకోవాలంటే నాకు కుదరదు. పాప ఉంది కదా, తను ఎప్పుడు లేస్తుందో తెలియదు, మధ్య మధ్యలో ఫీడ్ చేస్తూ ఉండాలి. ఇంకా అందుకోసమే చాలా కష్టం అయిపోతుంది. ఒక వారం అయితే ట్రై చేశాను కానీ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది పూజ చేసేయడానికి. ఈ పూజ ఏంటంటే మనం సూర్యోదయం ముందే చేసుకోవాలి పూజ. సో ఇంకా కష్టం అయిపోతుంది నాకు. అందుకోసమని ముందు రోజు అన్నీ అంటే అన్నీ అసలు ఎంత లేట్ అయినా పర్వాలేదని చెప్పేసి మొత్తం కూడా ముందు రోజు నేను క్లియర్ చేసేసుకుంటాను. నేను అక్కడ చేస్తా అంటే మా బుడ్డది బెడ్రూమ్లో ఏం చేస్తుంది చూడండి. వాళ్ళ నాన్న కోసమని 2 బనీన్స్ అయితే తీసుకొచ్చున్నాను. అవి ఇంతకుముందు బట్టలు సర్దాను కదా, అవి మంచం మీద పెట్టి మర్చిపోయాను యాక్చువల్గా నేను. వాటిని కింద వేసి అసలు అలికేసింది ఇల్లంతా వేసి. అసలు మంచి టైము, నేను ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసినాను కదా పూజ కోసమని. అసలు ఏం కాదు, కొత్త బనీన్స్ అవి వైట్ బనీన్స్ అంతా కూడా వేసి కిందంతా వేసి అలికేసింది వాటిని. ఏం కాలేదు హోప్లీ. సో ఇక్కడైతే నేను పీఠం కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. నేను పీఠము, బొట్లు పెట్టడము, ఒత్తులు వేసుకోవడము అన్నీ అంటే అన్ని పనులు ముందు రోజే రెడీ చేసుకుంటాను. ఇక్కడ మా వారైతే లేరు ఇప్పుడు. తను వచ్చి టిఫిన్ చేసి మళ్ళీ మార్కెట్కి అయితే వెళ్ళారు. ఇంకా కొబ్బరికాయలని పూలని అవన్నీ కావాలి కదా శనివారం రోజు వ్రతం కోసమని. సో అందుకని వెళ్తాను. ప్రతి వారం కూడా అంతే, ఫ్రైడే నైటే తెచ్చిస్తారు నాకు అన్నీ కూడా తను. సో అందుకోసమని తను మార్కెట్కి వెళ్ళున్నారు. పాప అయితే ఒక కింద కూర్చొని ఆడుకుంటాను. గంట ఇచ్చాను తన చేతికి, గంట తెలుసు కదా, ఆ గంట ఇస్తే ఒక 2 నిమిషాలు ఉంటుంది, అంతకుమించి ఎక్కువ టైం అయితే ఉండదు. సో 2 నిమిషాలనే చాలే అనేసి గంట ఇస్తే ఆడుకుంటా ఉంది. సో కలుషంకైతే ఇలా నామం వేసుకొని రెడీ చేసుకుంటాను. పిండి కూడా రెడీ చేసేసాను అనమాట. పిండి దీపాలు పెట్టాలి కదా, అందుకోసమని పిండి అయితే రెడీ చేసేసాను. ఇక్కడ వచ్చేసి కౌంటర్ టాప్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసి సింక్లో సామాన్లన్నీ కూడా తోమేసి మొత్తం క్లియర్ చేసేసాను. స్టవ్ మీద అయితే ముగ్గు వేస్తున్నాను. ఇన్నాళ్ళు అయితే నేను స్టవ్కి ముగ్గు వేసేదాన్ని కాదు, నిజం చెప్తున్నాను. ఈ మధ్య అలవాటు చేసుకున్నాను, ఒక 1 మంత్ నుంచి అలవాటు చేసుకున్నాను. చాలా పీస్ఫుల్గా ఉంటా ఉంది అసలు, చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది. అందుకోసమని ఫ్రైడే థర్స్డే 2 రోజులు వేస్తాను. ఇంకా బయట కూడా మొత్తం కడిగేసి ముగ్గు పెట్టేస్తాను అనమాట. గడపకు కూడా పసుపు కుంకుమ అన్నీ కూడా రాసి నీట్గా ముగ్గు వేసేస్తాను. చెప్పాను కదా, మరుసటి రోజు 3కి లేస్తే కానీ నాకు 3కి లేచి స్నానం చేసి పూజ కోసం అన్నీ రెడీ చేసుకొని పిండి దీపాలు చేసుకొని అన్నీ రెడీ చేసిన లోపల నాకు 4:30 అయిపోతుంది. 1.5 అవర్ పడుతుంది నాకు మొత్తం రెడీ చేసుకొని పూజలో కూర్చోవడానికి. కొంచెం స్లో అయిపోయాను ఆఫ్టర్ డెలివరీ. అలాగే మీరు కూడా ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ముగ్గులో గీతలు వంకర పైన చూస్తున్నారా, లాస్ట్లో చూపిస్తాను రీజన్ ఏంటనేసి. ఇంకేం చేసాను, ఏం చేయలేను కదా, మా వారు ఇంకా రాలేదు, మా బుడ్డదాన్ని పెట్టుకొని చేసుకుంటున్నాను. అదైతే అస్సలు ఉండడంలా నేనేస్తా అసలు గడప మీద ముగ్గు వేయడం అని పేరుకు మాత్రమే, కానీ మరుసటి రోజు మార్నింగ్ కదా అది అస్సలు ఉండదు. ఇంకా పూజ కోసం కంపల్సరీగా వేయాలి కాబట్టి వేస్తాను. దానికి కూడా నిద్ర వచ్చేసింది. ఇంక తొందరగా ముగ్గంతా వేసేసి బొట్లన్నీ కూడా పెట్టేసి మొత్తం క్లియర్ చేసేసాను అనమాట. అన్ని పనులు అయితే పూర్తి చేసేసాను, ఇంకేది పెండింగ్ అయితే లేదు. ఇంకా మా వారు వచ్చాక పూజ సామాన్లు అనేది తెస్తారు కదా, అవన్నీ కూడా మార్నింగ్ చేతికి అందేలాగా పెట్టి సర్దుకునేస్తాను అనమాట. అన్నీ ముందుగానే ఎక్కడంటే అక్కడ పెట్టేయకుండా దగ్గరలోనే పెట్టుకుంటాను అన్నీ. ఇంక ఇడ్లీ కూడా పిండి వేసిందని చెప్పాను కదా, సో అది కూడా తీసుకెళ్ళి ఉన్నారు. అది తెచ్చిన తర్వాత అదంతా కూడా డబ్బాల్లోకి చేంజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఓకే, వీడియోని ఎక్కడితో అయితే ఎండ్ చేసేద్దాము. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లాస్ట్లో మా బుడ్డోని కూడా చూసేసేయండి. లవ్ యూ బుడ్డోడా.